సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ బిజీగా సాగుతోంది. ఒకవైపు కేంద్ర మంత్రుల్ని కలుస్తూ శాఖాపరమైన అభివృద్ధి పనుల నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక వైపు అంతర్జాతీయ సంస్థలతో కీలకమైన ఒప్పందాలు చేసుకున్నారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. గంట పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2వ వార్షికోత్సవాన్ని ఆవిష్కరించే తెలంగాణ రైజింగ్ 2027 కార్యక్రమం వివరాలను సీఎం టోనీ బ్లేర్ కు అందించారు. రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, మానవ అభివృద్ధి సూచికల మెరుగుదలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. కోర్ అర్బన్, పెరి అర్బన్, గ్రామీణ మండలాలతో మైక్రో ప్లానింగ్ కు సంబంధించిన విషయాలను టోనీ బ్లేర్ తో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ విజన్ డెవలప్మెంట్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మరోవైపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా భేటీ అయిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు మెట్రో ఫేజ్ 2 మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో 2వ దశకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో దశ నిర్మాణ అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. 24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.